నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టైమ్ 24x7 న్యూస్. సో తెలుగు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకే విషయము సెన్సేషనల్ గా మారింది, బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పొచ్చు. సో నిజానికి బీఆర్ఎస్ పార్టీ అనేది రెండుగా చీలిపోతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య వాళ్లకు పడక వేరే పార్టీ పెట్టబోతున్నారా? ఇంకొక విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారి యొక్క కుమార్తె కల్వకుంట్ల కవిత గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖనైతే దుమ్ము దుమారం లేపుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడ బహిరంగంగా ఒక లేఖ రాశారు మన మాజీ సీఎం కేసీఆర్ గారికి. సో ఆ లేఖలో ఏముందంటే, డాడీ నిజానికి మనం పెట్టినటువంటి రజతోత్సవ సభలో బీజేపీ పార్టీని ఎక్కువగా తిట్టాల్సింది ఉండే. ఇప్పుడు బీజేపీ పార్టీని తిట్టలేదు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిపి వచ్చే సంవత్సరము లేదంటే ఎలక్షన్స్ ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు అనే విధంగానైతే కాంగ్రెస్ పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని కవిత గారైతే ఆ లేఖలో క్లారిటీగా పేర్కొన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నిజానికి కల్వకుంట్ల కవిత గారి ఫోటో, అదేవిధంగా 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు గారి ఫోటో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి రజతోత్సవ సభల ఏ మూలన కనిపించలేదు. ఇక్కడ కూడా చాలా మంది నేతల్లో, అదేవిధంగా చాలా మంది జనాల్లో, రెండు పార్టీలకు సంబంధించిన నేతల్లో కూడా కీలకంగా మారింది. ఎందుకంటే నిజానికి హరీష్ రావు గారు అలకతో ఉన్నారా, లేదంటే హరీష్ రావు అదేవిధంగా కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి వేరే పార్టీ పెట్టబోతున్నారా? ఒకవేళ కల్వకుంట్ల కవిత గారే వేరే పార్టీ పెడితే ఆ పార్టీకి సపోర్టివ్ గా బీజేపీ నేతలు కొంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు రకాలుగా రిపీట్ అనే మాటలు కూడా చాలా రకాలుగా వినిపిస్తున్నాయి ఈ సమాజంలో. మరి నిజానికి కల్వకుంట్ల కవిత వేరే పార్టీ పెడుతుందా? ఒకవేళ పార్టీ పెడితే తెలంగాణ రాష్ట్రాల్లో మళ్ళొక కొత్త పార్టీ ఉద్భవించనుందా? ఈ పార్టీ ఉద్భవించడానికి ఇటు బీజేపీ పార్టీ సహాయ సహకారాలు అందించదా అనే విషయాలనైతే మనము వేచి చూడాల్సిందే. ఎందుకంటే జనాలకు ఖచ్చితంగా నమ్మే విధంగా నమ్మకంతో ఈ మీడియా ఛానల్ పనిచేస్తుంది కాబట్టి నిజానికి జనాల్లోకి దూసుకెళ్లడానికే మేము ఈ విషయాన్ని అయితే రేకెత్తిస్తున్నాము. సో చూస్తూనే ఉండాలి, నిజానికి పార్టీ పెడుతుందా లేదంటే పెట్టదా అనే విషయాన్ని ముందు ఏం జరుగుతుందో. సో కెమెరామ్యాన్ లక్ష్మణ్తో గుణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.